మరో అరుదైన ఘనత అల్లు అర్జున్ సొంతం. వన్ మోర్ టైం అంటున్న నితిన్ శ్రీలీల. విడుదలకు ముందే 70కి పైగా అవార్డులు గెలుచుకున్న ఫియర్. నిజ జీవితానికి దగ్గరైన ఉద్యమ చిత్రం ఉక్కు సత్యాగ్రహం. అరుదైన ఘనత సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయిలో సత్తా చాటారు కథానాయకుడు అల్లు అర్జున్. ఇప్పుడైనా మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా ప్రకారం 2024లో అత్యధిక పారితోషికం అందుకున్న టాప్ 10 భారతీయ నటుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన నుంచి రానున్న పుష్ప 2 ది రూల్ కోసం 300 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లు ఆ కథనం పేర్కొంది. దీని ప్రకారం ఈ జాబితాలో తమిళ కథానాయకుడు విజయ్ 2వ స్థానంలో నిలిచారు. ఆయన ఇటీవల వచ్చిన లియో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాలతో పాటు త్వరలో రానున్న దళపతి 69 కోసం 130 కోట్ల రూపాయల నుంచి 275 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. ఇక బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ 150 నుండి 250 కోట్ల రూపాయల పారితోషికంతో 3వ స్థానంలో నిలిచారు. రజనీకాంత్ 150 నుండి 270 కోట్లు, ఆమిర్ ఖాన్ 100 నుండి 275 కోట్లు, ప్రభాస్ 100 నుండి 200 కోట్లు, అజిత్ 105 నుండి 165 కోట్లు, సల్మాన్ ఖాన్ 100 నుండి 150 కోట్లు, కమల్ హాసన్ 100 నుండి 150 కోట్లు, అక్షయ్ కుమార్ 60 నుండి 145 కోట్లు పారితోషికాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. వన్ మోర్ టైం అంటున్న నితిన్ శ్రీలీల. లుక్ ఇస్తే చాలే చాలు, లక్కీగా ఫీల్ అవుతాను, కిక్కొచ్చే టచ్ ఇస్తావా వన్ మోర్ టైం అంటూ ప్రియురాలి ప్రేమ కోసం తప్పించే ప్రేమికుడిగా నితిన్ను పరిచయం చేసింది చిత్ర బృందం. ఆయన శ్రీలీల జంటగా వెంకీ కుడుమల తెరకెక్కిస్తున్న చిత్రం రాబిన్హుడ్. నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈ చిత్రంలోని వన్ మోర్ టైం అంటూ సాగే ఓ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటకు జీవి ప్రకాష్ స్వరాలు సమకూర్చారు. విడుదలకు ముందే 70కి పైగా అవార్డులు గెలుచుకున్న ఫియర్. వేదిక ప్రధాన పాత్రలో హరిత గోగినేని తెరకెక్కించిన చిత్రం ఫియర్. పెంచలయ్య, ఏఆర్ అభి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించారు. ఇదొక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్. విడుదలకు ముందే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో 70కి పైగా అవార్డులు గెలుచుకుంది ఈ చిత్రమని చిత్ర వర్గాలు తెలిపాయి. నిజ జీవితానికి దగ్గరైన ఉద్యమ చిత్రం ఉక్కు సత్యాగ్రహం. విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అనే నినాదంతో దర్శక నిర్మాత నటుడు పి సత్యారెడ్డి రూపొందించిన సినిమా ఉక్కు సత్యాగ్రహం. విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ఇది. ఇందులో ఆయన 3 పాటలు స్వయంగా ఆలపించారు. ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సత్యారెడ్డి మాట్లాడుతూ నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ఉద్యమ చిత్రం ఇది. ఎంతోమంది ఉద్యమకాలను దృష్టిలో ఉంచుకొని గద్దర్ పాత్రను తీర్చిదిద్దానని అన్నారు. ఈ చిత్రానికి శ్రీకోటి సంగీతం అందించారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.